హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. సమ్మర్ వచ్చేసింది, చాలా వేడిగా ఉంటుంది. చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదండి. బట్ బయట ఐస్ క్రీమ్స్లో షుగర్స్ ఉంటాయి, షుగర్ స్పైక్ అవుతుంది, కిడ్స్కి అస్సలే మంచిది కాదు. సో ఇంట్లోనే ఎటువంటి షుగర్ యూస్ చేయకుండా హెల్దీగా చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఈ ఐస్ క్రీమ్ టుడే నేను ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉండేలాగా చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక 10 డేట్స్ని లోపల ఉన్న పిట్ రిమూవ్ చేసేసి వామ్ మిల్క్లో సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మినిమం ఇది ఒక ½ అన్ అవర్ సోక్ చేస్తే దాని స్ట్రక్చర్ బాగుంటుంది. అండ్ ఈ ఐస్ క్రీమ్ని మనం చాక్లెట్ ప్లస్ కాఫీ రెండూ చేస్తున్నాము. మీ దగ్గర ఉన్న కాఫీ శాషే ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని స్ట్రాంగ్ కావాలంటే 2, లేదు మైల్డ్గా కావాలంటే 1 ఒక కొంచెం వామ్ వాటర్లో వేసుకుని అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్, నేనైతే డేట్స్తో చేసిన డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. ఇదైతే షుగర్ తక్కువ ఉంటుంది, స్పైక్ తక్కువ ఉంటుంది, ఇంకొంచెం హెల్దీ. దాన్ని మెల్టింగ్ చేస్తున్నాను. మెల్ట్ చేసినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకొని మెల్ట్ చేసుకుంటే అది ఇంకొంచెం సిల్కీలా కనిపిస్తుంది. ఇప్పుడు మన సోక్ అయిపోయిన డేట్స్ని ఒక జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా చూపిస్తున్నట్టు ఇక్కడ ఉండలు లేకుండా ఈ స్ట్రక్చర్లో రావాలండి. అప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్ తీసుకుని అది మొత్తం క్రంబుల్గా చేసేసుకుని ఆ చాక్లెట్ మిశ్రమంలో వేసుకుని ఉంటే వెనిలా ఎసెన్స్, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కకో పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుంటే ఇలా స్మూతీ సిల్కీ స్ట్రక్చర్ రావాలి. అండ్ దీన్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తున్నాము. చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం మనం ముందే మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న డార్క్ చాక్లెట్ క్రీమ్ని వేసుకుని కలిపేసుకోవాలి. అండ్ కాఫీ టేస్ట్ కోసము మనము ముందే కాఫీని పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్లో వేసి ఆ లిక్విడ్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుని రీఫ్రిజిరేటర్లో 2 అవర్స్ స్టోర్ చేసేయాలి. ఇలా స్టోర్ చేసిన తర్వాత అది కొద్దిగా గట్టి పడుతుంది, ఫుల్గా థిక్ ఫామ్ అవ్వకుండా కొద్దిగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టండి. అలా కొట్టడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఆ పైన ఐస్ ఫామ్ అవడం కాకుండా ఐస్ క్రీమ్ అనేది స్మూత్ అండ్ సిల్కీ స్ట్రక్చర్లా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మిక్సీ కొట్టుకుని ఆ తర్వాత 4 నుంచి 6 అవర్స్ రిఫ్రిజిరేట్ చేయండి. అంతే, మన కాఫీ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ చాక్లెట్ రెండు రెడీ అయిపోయినాయి. అండ్ ఇమాజిన్ గైస్, టేస్ట్ అయితే సేమ్ స్టోర్ బోట్ ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ డేట్స్తో న్యాచురల్ స్వీట్నెస్ అండ్ లో ఫ్యాట్ పన్నీర్తో హై ప్రోటీన్ అండ్ కోకో అండ్ కాఫీతో రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నిందనమాట. మీ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది అండ్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కిడ్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ప్రోటీన్ ఐస్ క్రీమ్ని. సో ఇలాంటి ఎన్నో ఈజీ హెల్దీ రెసిపీస్ కావాలంటే మీరు మన ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా